ఇంటి వయసు ఎంత వయసులో చెప్పాలి ఎంత వయసులో 50 సంవత్సరాల వయసులో ఆపరేషన్ చేయించుకుని వచ్చి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారో లేదో వెంటనే మోకాలు వేసి బైబిల్ చదువుకుంటున్నాడు. మనకి చెప్పిన ఆపరేషన్ అయితే ఎంత బిల్డప్ ఇస్తామో కదా, మనకి చెప్పిన ఆపరేషన్ అయితే ఎంత బిల్డప్ అయిపోతుంది, అది చేయలేకపోతుంది, ఇది చేయలేకపోతుంది. ఎవరు చూస్తామంటే కుర్చీలు రాసేస్తున్నారు, కుర్చీలో కూర్చోదానికి కానీ ఆరోగ్య సహకరించకపోతే కానీ పిల్లగా మన దేవుడి సన్నిధానంలో మనం తగ్గించుకుని ఆయన హెచ్చించడం కోసం పిల్లగా ఆయన సన్నిధానంలో మనము ఎంతైనా తగ్గింపు కలిగి ఉండాలి. కాబట్టి క్రమంగా బైబిల్ చదవండి. మీరు ఎలా చదువుకుంటే వస్తామంటే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ఒక రోజులో అర్థమైన వాళ్ళ లేదు పిల్లగా టెక్స్ట్ బుక్లే నేను చెప్పేటప్పుడు రోజు ఇంచుమించు ఉద్యోగం కానీ చెప్తా ఉన్నా అయ్యే టెక్స్ట్ బుక్ అయినా కూడా ఆ లెసన్ చెప్పడానికి వెళ్ళేప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. ఒక రోజులో నీకు బైబిల్ అర్థం కాలేదని, ఏదో అర్థం కాని గ్రంథమని పక్కన పడేది పిల్లలు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఏదైనా ఇది ఒక అర్థం లాంటిది. ఈ అర్థము మన ముందు పెట్టుకున్నప్పుడు మన ఆత్మీయ సహజ స్వరూపాన్ని చూపిస్తుంది. మన ఆత్మలో పాపం ఉన్నట్లయితే పాపం ఉన్నదని చూపిస్తుంది. ఆత్మలో పాపం లేదనుకుంటే పాపం లేదు అని చూపిస్తుంది. ప్రతిరోజు వాక్యం అనేటువంటి అర్థం ముందుకు వద్దాం. రండి మనందరూ కలిసి నిర్గమకాండము 14వ అధ్యాయం ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుతాం. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, 5 రథములన్నింటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుబడి పోయెను. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములని అతని గుర్రపు రౌతులు అతని దళులు వారిని తరిమి బయర్షెబోను ఎదురునున్న పీహర్ హిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని అందరూ వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చర్చకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని నీవు చేయలేదా? అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేను కలుగచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను చూసిన ఐగుప్తీయులను ఇక మీదట వారి ఎన్నడూ చూడరు. 14వ చదువు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయు, మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసుప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పోయిన వారంలో ప్రభువా ఇదే మాట మీద తండ్రి మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని మాకు తెలియజేశారు తండ్రి. ఈ వారం కూడా ప్రభావ మీరు మాట్లాడబోతున్నదే మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడడానికి ఒక స్వరం అవసరం కనుక తండ్రి, స్వరం లేకుండా కూడా మీరు మాట్లాడతారు తండ్రి. కానీ ఒక స్వరం అవసరం కనుక ఒక బోరగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకుని వెళ్ళడానికి ఒక గంపగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఒక ఇన్స్ట్రుమెంట్లైనా మీరు మీటమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను మీ బలపీఠ మీద సమూలంగా ధైర్యం చేసి తండ్రి, ఆ స్థానంలో బయటికి వచ్చేటువంటి జ్ఞానంతో, పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో ప్రభా నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా ప్రభా ఈ శబ్దయత్నం ద్వారా అనేక మంది ప్రభా ఈ వర్తమానాన్ని మీట్లాడుతున్నారు తండ్రి. వారి హృదయంలో ఈ ఉదయకాల సమయంలో గొప్ప మార్పులు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడిని ఒప్పుకునేటువంటి ధన్యత ప్రభా ఈ గ్రామాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా ఈ సంఘానికి చేర్చబడడానికి కృప దయచేయండి. నన్ను మీ సిలువ చాటున బలపరచండి. మీరే ముందు మాట్లాడమని, మీ మాట మాకు ఆశీర్వాదకరంగా చేయమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు అన్ని సైతాన్ని చేసినట్టు ప్రతి ఆటంకాన్ని కూడా నజరేయుడైన యేసు నామములో దూరపరుస్తున్నాం.
పోయి వారంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకొచ్చిన మాట ఏంటంటే, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయదు. వీళ్ళని లాగా చెప్పండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మన చెప్పండి, యెహోవా మన పక్షమున యుద్ధము చేయను. యెహోవా హెబ్రోను సంఘ పక్షమున చెప్పండి, యెహోవా హెబ్రోను సంఘ పక్షమున యుద్ధము చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని మరొకసారి మీ గమనానికి నేను తీసుకుని వస్తాను. ఇట్స్ ఎ వెరీ టెరబుల్ సిచ్యువేషన్. అది చాలా భయానకమైనటువంటి సన్నివేశం. ఒక మానవుడు తట్టుకోలేనటువంటి సన్నివేశం. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నటువంటి సన్నివేశం. ఏమీ చేయడానికి తోచినటువంటి సన్నివేశం. ఐగుప్తులో నుంచి బయలుదేరేటప్పుడు చాలా సంతోషంతో, చాలా ఆనందంతో, డబ్బుతో, బంగారంతో, వెండితో, వెలుగల వస్త్రాలతో వీళ్ళు బయలుదేరారు. అప్పుడు బయలుదేరినప్పుడు వాళ్ళ హృదయం ఎంత సంతోషించిందంటే అందరూ జబ్బలు తెచ్చుకున్నారు. మా దేవుడు కాబట్టి ఇలాగ మమ్మల్ని ఇంత సంపదతోటి ఐగుప్తులందరినీ చంపి మమ్మల్ని బయటకు తీసుకుని వస్తున్నాడు. ఓహో, మా దేవుడు చాలా గొప్పవాడు, ఆయన చాలా శక్తివంతుడు, ఆయన శౌర్యం కలిగినటువంటి దేవుడు అని మాట్లాడుకుంటూ పిల్లరా వాళ్ళందరూ బయలుదేరడం జరిగింది. అది ఎన్నో రోజులు లేదు. పిల్లరా వాళ్ళు నడుచుకుంటూ 3 రోజులు వచ్చారా లేదు, కానీ ఏమైందంటే వీళ్ళు ఎర్ర సముద్రం అనేటువంటిది అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. కావాలని దేవుడు మన దగ్గర నడిపిస్తాడు. ఈలోగా ఐగుప్తు రాజు తెలుసుకున్నాడు. ఫరో తేరుకుని, అరే మనం ఎందుకు పాలించాం? 25 లక్షల మంది దాసులను మనం పోగొట్టుకున్నామేంటి? ఒకడు ఇద్దరు కాదు. పొద్దున లేస్తే వాడు మన ఇంట్లో పడిచేయాలి, పొద్దున లేస్తే వాడు మన పొలంలో పడిచేయాలి, మన గృహంలో పడిచేయాలి. వాడు లేకుండా మన వల్ల సాగుతుంది. అరే మనం ఎంత పనికి వాళ్ళం అయిపోయేటట్టు, మనం ఎంత శక్తిహీనం అయిపోయేటట్టు. లేవండి, ధైర్యం తెచ్చుకోండి, పౌరుషం తెచ్చుకోండి, మన లభాలు ఎక్కడైనా తీయండి, వాటి మీద అధిపతులు ఎక్కించుకోండి, నడని మనం తరుద్దామని వీళ్ళ తరుపుకుంటా వస్తాం. ఒక రోజు వెళ్ళి కనపడలేదు, 2వ రోజు కనపడలేదు, 3వ రోజు దగ్గరికి వస్తూ ఉంటాడు. వాళ్ళు వస్తూ ఉంటుంటే, పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంటే, ఆ రథాలు తోలుకుంటూ వస్తూ ఉంటుంటే పిల్లరా ఆ ధూళి ఆకాశాన్ని కప్పేస్తూ ఉంది. వీళ్ళని గమనించారు, ఇశ్రాయేలీయులు గమనించారు. ఎవరో మనల్ని తరుగుతున్నారు, ఇంకెవరు తరుగుతారు మనల్ని? ఐగుప్తులే మనల్ని తరుగుతూ ఉంటారు. అయ్యో, మనం ఏ మార్గంలో ఉండగా అసలు మన ముందు సముద్ర మార్గంగా మనం వచ్చేటువంటి దేవుడు మన ఏమైనా తప్పు చేశాడా? మోసే మన ఏమైనా తప్పు చేశాడా? ఓ, మనం ఇప్పుడు చనిపోతున్నాం ఏంటి? ప్రజలందరూ కూడా మోసే తిరగబడడం చేశారు. ఐగుప్తులో మాకు సమాధానం లేవగా ఇక్కడ మమ్మల్ని సమాజంగా తీసుకొచ్చారా? చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు పిల్లలు. ఒక సందర్భంలో మన చేతుల నుంచి దాటిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ నేరాన్ని ఎవరి మీద వేయాలా అని మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, భర్త ఏమంటే భార్యను ఇది నీ వల్లే వచ్చిందంటారు, భార్య ఏమంటుందంటే భర్త వల్ల వచ్చిందంటారు. ఒకవేళ పిల్లల మీద వేస్తుంటారు. అంతేగాని పిల్లరా, ఇది నా వల్లే జరిగింది, తప్పు నా వల్లే జరిగింది అని నిజాయితీగా నిలబడి ఒప్పుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు నడిపించమంటేనే మోసే నడిపించుకుంటూ వచ్చాడు. దేవుడు ఆ మార్గం కూడా వెళ్ళమంటేనే మోసే ఆ మార్గం కూడా నడిపించుకుంటూ వచ్చాడు. మోసే తప్పే ఉంది, దాని
మీరు కాదు, నేను కూడా అలాంటి సందర్భాల్లో దేవుడి మీద నింద వేస్తాను, దేవుడి మీద కోపపడతాను. నన్ను ఎందుకు ఇలాంటి సన్నివేశంలో రప్పించావు? అసలు నేను నిన్ను నమ్ముకోకపోతే బాగుంటుంది కదా. నేను నమ్ముకోకుండా ఉన్నటువంటి అన్నులు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు. ప్రతి వారం నేను ఇంటికి వస్తున్నాను, ప్రతిసారి నేను వార్తలు ఇస్తూ ఉంటాను. నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను నిజాయితీగా బ్రతుకుతున్నాను. నాకు ఎందుకు ఈ శ్రమ, నాకు ఎందుకు ఈ శోధన? తప్పించుకోవడానికి నాకు మార్గమే లేదు. నేను ఎక్కడ కూడా బ్రతకడానికి ఏ దాంట్లో కూడా అవకాశం లేనటువంటి ఈ సన్నివేశంలో నన్ను ఎందుకు నడిపించావు? నువ్వు దేవుడు అయితే నన్ను విడిపించు, నువ్వు దేవుడు కాదు అందుకని నువ్వు నన్ను విడిపించలేదని మీరు కూడా కాదు, నేను కూడా మాట్లాడాను. ఎందుకంటే ఆ సన్నివేశంలో ఉన్నటువంటి తీవ్రత, అందులో ఉన్నటువంటి వారికి తోచినటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం బాగు పెడతాం. నీ ముందు అలాంటి సన్నివేశం ఉంటే వెనక సైతానికి అందుకు వస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక అనారోగ్యం అనుకోండి, ఇక బాగుపడేటువంటి ఛాన్స్ లేదని డాక్టర్లు చేయి వైద్యం చేశారనుకోండి. అలాంటి సందర్భంలో నువ్వు దేవుని నమ్మకం ఇష్టమవుతుందా? ఇంటి చుట్టూ అప్పులు ఉండి ఈ అప్పులు తీర్చుకోవడానికి ఒక అవకాశం ఏది లేనప్పుడు నువ్వు దేవుని నమ్మడానికి అవకాశం ఉంటుందా? ప్రియమైన దేవుని పిల్లరా, నీ కనుచూపు మేరలో నీకు స్వస్థత కానీ విడుదల కానీ కలుగుతుందనేటువంటి ఆ స్థితి నీకు లేనప్పుడు నువ్వు దేవుని యొక్క విశ్వాసం ఉంచగలవా? అందుచేతనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన గమనానికి తీసుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మన విశ్వాసం నీకు 4 ఏళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు దేవుని నమ్మడం పెద్ద విషయం కాదు. నీకు అన్ని కూడా సౌఖ్యంగా ఉన్నప్పుడు దేవుని నమ్మడం పెద్ద కష్టమేమి కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమల కొలుపులో దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటున్నప్పుడు పిల్లరా, అప్పుడు దేవుని కోసం నమ్మకంగా ఉండడం అనేటువంటిది గొప్పదనం. యోబు తన జీవితంలో అలా ఉండడం, అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మంచిగా ఉండడం కాదు, అన్ని మంచిగా ఉన్నప్పుడు ఎంతైతే విజయంగా ఉన్నాడో ఏమీ లేనప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. ఒకే రోజున 10 మంది పిల్లలు చనిపోయారు. నీ జీవితంలో అంత శ్రమ అనిపించాలని చెప్పలేదా? ఒకే రోజున గాడిదలన్నీ పోయి, ఒంటెలన్నీ పోయి, మేకలన్నీ పోయి, గొర్రెలన్నీ పోయి పిల్లల ఒకే రోజున బిడ్డలందరూ చనిపోయారు. ఈ లోపుగా పిల్లల వాళ్ళ సాధారణ దేవుడి దగ్గర వ్యాఖ్యం ఆడి తన శరీరానికి అన్నింటికి కూడా కూరుకుడు తీసుకుని వచ్చాడు. రసులు కాకున్నాయి, గోకోడానికి చిన్న పెద్దలు తీసుకుని గోకొచ్చాడు. ఇది సాధారణంగా పిల్లల ఒక ముగ్గురు స్నేహితులు వచ్చారు. అందరితో మాట్లాడుతున్నారు. ఈ గురుకుల బాధ కంటే కూడా వాళ్ళు అనేటువంటి మాటలు ఎంతో కష్టంగా ఉన్నాయి అతనికి. ఏ రోజులు కూడా యోగు నోటి మాటతో పొరపాటు చేయలేదు. హల్లెలూయా. ఆ విశ్వాసంలో ప్రభువు మనల్ని పెంచడానికి బిడ్డలా అన్ని ఉన్నప్పుడు మనం దేవుని గురించి పాటలు కాదు, కష్టం వచ్చినప్పుడు ఇబ్బందుల కొలుపులో దేవుని మనం పాటలు పాడాలి. అలాంటి పరిస్థితుల్లో మన హృదయం ఎట్లా ఉంటుందో ఈ రోజు బిడ్డలా మనము కొన్ని మాటలు నేను గమనాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ మాటలు నేను అప్లై చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో మరలా ఈరోజు జస్ట్ బీ స్టిల్, మీరు ఓరికనే నిలిచింది దేవుడి కార్యం ఎలా జరుగుతుంది అనే సన్నివేశాన్ని బైబిల్ గ్రంథంలో నేను చూపించి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అలాంటి సన్నివేశమే మనకు ఏర్పడితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే we doubted the power of the God. దేవుని యొక్క శక్తిని మనం శక్తిస్తూ ఉంటాం. దేవుని యొక్క శక్తిని మనం శక్తిస్తూ ఉంటాం. దేవుడు చేయగలరా? ఈ ఎర్ర సముద్రం నుంచి దేవుడు మనల్ని రక్షించగలరా? అనేక అద్భుతాలు దేవుడు వారికి చూపించాడు. అనేక 10 తెగుళ్ళు ఐగుప్తులను రప్పించాడు. ఈ 10 తెగుళ్ళు వేలు చేయమంటే దేవుడు చేయలేదు. ఆయన శక్తిని ప్రచురపరచడానికి, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చడానికి దేవుడు ఒక్కొక్కటిగా చేయించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటి సమయం మనకు వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయడానికి బదులు ఏం చేస్తామంటే దేవుని యొక్క శక్తిని సాగిస్తాం. నమ్మండి పిల్లరా, దేవుడు ఎంత పాటు ఒక క్షణకాలంలో నీ జీవితాన్ని అన్నింటినీ కూడా
నీ చుట్టూ సైనికులు ఉన్నప్పటికీ, నీ చుట్టూ చీకటి ఉన్నప్పటికీ, నీ చుట్టూ వేదన ఉన్నప్పటికీ, ప్రియులారా, ఆయన నీ జీవితాన్ని క్షణకాలంలో నీ జీవితాన్ని మార్చగలరు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన శక్తిని మనం సాధిస్తూ ఉంటాం. నా జీవితంలో దేవుడు ఇది చేయగలరా? ఇక పిల్లలు కూడా చెప్తున్నారు కదా, లేకపోతే ఉద్యోగం రాదని చెప్తున్నారు కదా, లేకపోతే ఇంకోటి జరగదని చెప్తున్నారు కదా. డాక్టర్ కన్నా మనకి ఎక్కువ తెలుసా? లేదా వాళ్ళకన్నా మనకి ఎక్కువ తెలుసా? వాళ్ళ జీవితం పడిపోయి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ మాటలు మనం తీసుకోవద్దా? ప్రియులారా, ఇశ్రాయేలు కూడా దేవుడి శక్తిని ప్రతిసారి కూడా తగ్గించుకుంటూ వస్తా ఉంటారు. ఎన్నో అద్భుతాలు వాళ్ళ ముందు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి శక్తిని తగ్గిస్తారు. ప్రియులారా, ఈ సాధారణ లక్షణం అని మనం గమనించాలి. నువ్వు వేదనలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చదువుకుని ప్రార్థన ద్వారా బలపడాలి తప్ప దేవుడి యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మడానికి నేర్చుకోవాలి. అప్పుడు సాధారణ ఏం చేస్తారంటే దేవుడి శక్తిని తగ్గించడానికి నిన్ను ఉపయోగించుకుంటాడు. ఈ అరణ్యంలో దేవుడు ఆహారం సిద్ధపరచగలరా? దేవుడు ఉంటే ఈరోజు నాకు మాంసం కావాలి, దేవుడు మాకు మాంసం ఇస్తారా? ఇవ్వలేడు అనుకుంటున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఇవ్వలేడు అనుకుంటున్నాడు. నేను అది ముందుకు తీసుకొచ్చినప్పుడు ఈ మాటలన్నింటినీ అప్లై చేస్తూ ఒక సజవేశాన్ని గమనాన్ని తీసుకొచ్చాను. దేవుడు ఇవ్వలేడు. 25 లక్షల మందికి తిన్నంత మాంసం ఎక్కడ పెడతారు? ఎన్ని జంతువులు వధించాలి? దేవుడికి అసాధ్యమైన దేవుడు జగత్తుగా నమ్మకం. దేవుడి శక్తిని ఎప్పుడు కూడా మనం చూడదు. నీ జీవితంలో అక్కడికి సాధించినప్పటికీ కూడా, నీ జీవితంలో ఇక అందరినీ విడిచిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను పైకి లేపేటట్టు దేవుడు. హల్లెలూయా. దేవుడు అనుకుంటే, దేవుడు తలుచుకుంటే ఆ అక్కడికి స్థాయించి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే లేపి అంత పెట్టకు కూడా వెళ్ళి దీనిని పైకి లేపేటట్టు దేవుడు ఆయన. మనం నమ్మాలి ఆయన మాటలు, మన విశ్వాసంతో అంగీకరించాలి ఆయన మాటలు. విశ్వాసం ద్వారా దేవుడి అద్భుత కార్యాలను మనం చూస్తూ ఉంటాం. ఆహారం సిద్ధపరచగలరా? దేవుడు మాంసాలు ఎక్కగలరా? మోషేతో చెప్పాడు, మీరు ఎలా కూర్చోండి. దేవుడు తూర్పు గాలి కనిపించడం ద్వారా అనేకమైన కూరేళ్ళు మాంసం నేను ముందుకు వచ్చినప్పుడు డెబ్బగా కాటలో చెప్తారు. దాని వాల్యూ ఏంటో చెప్తారు. ఆ కూరేళ్ళన్నింటినీ కూడా రప్పించి ఎంత ఎత్తున కూరేళ్ళు ఎన్ని కావాలో తీసుకో, ఎన్ని కావాలో, ఎంత తిన్నావో తిను, ఎన్ని రోజులు తిన్నావో తిను. ప్రియమైనటువంటి దేవుడి ఆలోచన చేస్తే కనుక దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ దేవుని శక్తిని ఈ ప్రజలకు ఈ యుగంలో కనుపరిచినటువంటి గొప్ప దేవుని సేవకుడు భక్సింగ్ గారు. భక్సింగ్ గారు మీటింగ్స్ పెడతారు. మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంచుమించు 10,000 మంది ఆ రోజుల్లో 70 అలాంటి సందర్భాల్లో ఆ సంవత్సరాల్లో ఇంచుమించు 10,000 మంది 8,000 మంది ఆ కూటానికి వస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి కూడా ఆ కూటానికి వస్తూ ఉంటుంటారు. అలాంటి సందర్భంలో ఆయన మరి
మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంకాలం భోజనం కూడా పెట్టాలి. అప్పట్లో ఏమైందంటే పిల్లలు బియ్యము షార్టేజ్ వచ్చిందంట. బియ్యం గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే బియ్యం లేక అందరికీ రేషన్ పెట్టేసింది. అంటే ఒక్కొక్కరికి కొన్ని కొన్ని కుటుంబాన్ని బట్టి ఇంత దేవుడు బియ్యం ఎక్కడ కూడా దొరకట్లేదు. వాళ్ళందరూ పిల్లరా వచ్చి భక్తి గారికి చెప్పడం జరిగింది. అయ్యగారు ఉదయమో ఉంటే ఏదో పులిహార లాంటిది ఏదో చేసి పెట్టాము, మధ్యాహ్నానికి ఇక భోజనం లేదు, 2 బస్తాలు ఉన్నాయి, ఈ 2 బస్తాలు కొంతమందికి కూడా సరిపోవు, కాబట్టి మేము ఏమి చేయలేము, మీరు రైస్ ఇస్తే మేము ఇప్పుడు వండుతాము. మీరు జాగ్రత్తగా వినండి, మీరు రైస్ ఇస్తే మేము వండుతామని. అక్కడ మీటింగ్ పొద్దున స్టార్ట్ అయిపోయింది, మీటింగ్లో పాటలు అయిపోతున్నాయి, వర్తమానానికి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి అక్కడే కూర్చున్నారు, భక్తి సింగ్ గారు అక్కడ కూర్చుంట్లోకి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యగారు బియ్యం లేవు, మధ్యాహ్నం భోజనానికి బియ్యం లేవు అంటే ఈయన అంటాడు దేవుడే చూసుకుంటాడులే అని అంటున్నాడు. మళ్ళీ 1 గంట ఆగిన తర్వాత వంటలు వండేటట్టు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కౌలు పెట్టారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఇచ్చిన ఇంతమందికి ఇప్పుడు వండటం సాధ్యం కాదు, కాబట్టి మళ్ళీ వెళ్ళి చెప్పినట్టు పోయి అంటే మళ్ళా చెప్తుంటే పిల్లరా మీరు నమ్మండి పిల్లరా, అక్కడ దాంట్లో 2 బస్తాలు ఉంటే ఆ 2 బస్తాలుకి ఇంకొక 2 బస్తాలు యాడ్ అయిపోయింది. ఎలా వచ్చినాయో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఈ రోజుకి ఎన్ని బస్తాలు కావాలి? 4 బస్తాలు. ఆ 4 బస్తాలు అక్కడ ఉన్నాయంట. రాత్రికి వెళ్ళి చూడండి ఎన్ని బస్తాలు ఉన్నాయంటే 4 బస్తాలు ఉన్నాయంట. ఆ 4 బస్తాలు వండేసేటంటే మళ్ళా ఉదయం వచ్చి చూస్తే మళ్ళీ 7 బస్తాలు అవసరం అవుతాయి, మళ్ళీ 4 బస్తాలు, మళ్ళీ 4 బస్తాలు అక్కడ ఉంటాయి. మధ్యాహ్నానికి ఎన్ని బస్తాలు అవసరం అవుతాయి? 4 బస్తాలు అవసరం అవుతాయి అంటే పిల్లలు ఆ 4 అక్కడ ఉంటాయి. అది చూసి చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా ఆశ్చర్యపడతారు. దేవుడి శక్తిని మనం ఎప్పుడు కూడా డౌట్ పడదు. ఆరోగ్య విషయంలోనే కానీ, కుటుంబ విషయాల్లోనే కానీ, ఏ విషయంలో కూడా పిల్లరా దేవుడి శక్తితో మనం మాట్లాడుకోవద్దు. దేవుడు ఎప్పుడైనా ఎలాగైనా చేయగలరు పిల్లరా. విశ్వాసం ఉంచండి. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మొట్టమొదటి మనం చేసేది ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనం శంకిస్తూ ఉంటుంటాం. అలాగా శంకించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. రెండో మాట ఆయన ఏం చేస్తున్నాడంటే we doubted the creativity of God. పిల్లరా దేవుని యొక్క సృజనాత్మకతను మనం డౌట్ చేస్తుంటాం. ఆయన నీకు చేయడానికి అనేకమైన రూపాల్లో చేయొచ్చు. పిల్లరా ఆయన యొక్క చేయడానికి నీకు ఎలాగైనా సహాయం చేయొచ్చు. దేవుని యొక్క సృజనాత్మక శక్తిని మనం ఎప్పుడు కూడా మనము శంకించకూడదు. అవసరమైతే దారిని పోయిన వ్యక్తి చేత దేవుడు నీకు చేపిస్తాడు, లేకపోతే ఒక రాజుని దర్శించి దేవుడు నీకు చేపిస్తాడు, ఒక వ్యక్తిని నీకోసం మాట్లాడి ఆ వ్యక్తితో చేయిస్తాడు. పిల్ల అలాంటి నేను చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. నా జీవితంలో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు. ఇక్కడ బైబిల్లో నేను చెప్తే కనుక ఆహారం మాకు సిద్ధపరచగలరా అంటే ఎలా వండుతాడు దేవుడు అనుకుంటున్నారు. ఎలా వండుతాడు, ఎన్ని పాత్రలు పెడతాడు, ఎంత బియ్యం కావాలి, ఎంత రైస్ కావాలి అనుకుంటున్నాడు పిల్లలు. కానీ దేవుడు తలంచుకుంటే చేయలేనిది దేవుని యొక్క తెలివితేటలు చూడండి పిల్లలు. వాళ్ళకి ఆహారం కావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఉదయాన్నే అదేమవుతుందంటే మనం మంచు పడినట్లుగా పడిపోతుంది. ప్రతి ఉదయాన్నే పడిపోతుంది. ఆ పచ్చిగడ్డి మీద నీటి బిందువులు ఉంటాయి చూసారు, మంచు బిందువులు ఉంటాయి చూసారు, అట్లాగా పడతారు పిల్లలు. మన ధనియాల్లాగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏరుకుని అది తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని వాళ్ళు ఏం చేసుకోవచ్చు, వండుకోవచ్చు. పిల్లలు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎవరితో ఒకరిని ప్రేరేపిస్తాడు. పిల్లల దేవుడు ప్రేరేపించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన పని చేసేటట్టు విధంగా వాళ్ళు మనకు ముక్కు మొక్కం తెలియదు, వాళ్ళు మనకి ఇంతకుముందు ఎప్పుడు పరిచయం ఉండదు. కానీ పిల్లల దేవుడు ఏర్పాటు చేసినప్పుడు పిల్లల వాళ్ళు మన పని చేసి వెళ్తుంటారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు నీకు ఏది కావాలో ఎప్పుడు కావాలో అనేటువంటిది పిల్లల తెలిసినటువంటి దేవుడు.
ఆయన సృజనాత్మకతను ఆయన ఏర్పాటు చేసినట్లుగా, సమయానుకూలంగా ఆయన ఏర్పాటు చేసినట్లుగా పిల్లల ఇంకెవరు కూడా ఏర్పాటు చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను పిల్లల ఓఎన్జీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉండేవాడిని. అంటే ఇంకేమీ చేయలేక పిల్లల అందులో మరి డేవిడ్ అనే గారు నన్ను అక్కడ జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేస్తే పిల్లల నేను చూడడానికి కొడుసుగా ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను ఏం చేసేవారు, ఇన్స్పెక్షన్ ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేసేవారు, నన్ను దాసి నా డ్యూటీ అలా చేస్తూ ఉండేవారు. అలా ఒక డ్యూటీ చేసే సందర్భంలో ఒక చోట నేను పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక బాబాయ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, బాగులు మేపుకుంటూ ఉండేవాడు. అతనికి నాకు స్నేహం కుదరటం వల్ల కొంత డబ్బు నేను ఏం చేశానంటే అతనికి అప్పుగా ఇచ్చాను. ఇస్తే అక్కడి నుంచి నన్ను తర్వాత వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఇతని దగ్గర డబ్బులు తీసుకోవాలి కదా. ఒక రోజున నేను వెళ్ళాను. దేవుడు మనకి అవసరతలు ఎలా తీరుస్తాడో మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే ఆయన తెలివితేటలు, ఆయన సృజనాత్మక శక్తి మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎలా అమలు చేస్తాడో నేను చెప్తున్నాను. సరే, నేనేమనుకున్నానంటే వెళ్ళేటప్పటికి ఛార్జీలు ఉన్నాయి నా దగ్గర. అతను తప్పనిసరిగా నాకు డబ్బులు ఇచ్చేస్తాడు, నా డబ్బులు. ఆ డబ్బులు పెట్టుకుని మొన్న నేను వెనక్కి రావచ్చు అనేసి ఉద్దేశం చెప్పిన గుడ్డిగా అతన్ని నమ్మేసి నేనేం చేశానంటే అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్తే పిల్లగా అతను ఏం చేశాడంటే చాలాసేపు మాట్లాడిన తర్వాత, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను తర్వాత ఇస్తానంటే ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి? ఆ జేబులు ఈ జేబులు అన్నీ కలిపితే ఎప్పుడో ఒక సెంటర్కి రావడానికి అక్కడికి డబ్బులు బంటుమిల్లి అనేటువంటి ఒక ప్రదేశానికి రావడానికి నాకు డబ్బులు సరిపోయి, బంటుమిల్లి నుంచి ఇంకా చాలా దూరం మన సామర్లకోట మన రంగాపురంలాగా ఉంటుంది. ఆ బంటుమిల్లి నుంచి అక్కడికి నేను ఉండే ప్రదేశానికి వెళ్ళడానికి ఇప్పుడు నా జేబులో పైసలు. ఇతను నన్ను ఆదరిస్తాడేమో, నాకు డబ్బులు ఇస్తాడేమో అనేసి భోజనం కూడా చేయకుండా పెడితే ఒక ప్రక్కన ఆకలి, ఒక ప్రక్కన పిల్లలు నేను బయలుదేరి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు. దేవుడు ఎలాగ ఆదరిస్తాడు మీరు చెప్పండి. పిల్లలు ఆదరించగలరంటారు అలాంటి పరిస్థితుల్లో, ఆదరించగలరంటారు అలాంటి పరిస్థితుల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క తెలివిని ఎప్పుడు కూడా మనం సంధించదు. ఒకవేళ నష్టమైనా కూడా దేవుడు నీకు సహాయం చేయడంలో వెనుకాడుతుంది. కొంత నిన్ను పరీక్ష చేయడానికి, కొంత నిన్ను పరిశీలన చేయడానికి దేవుడు ఆగుతున్నాడేమో తప్ప కానీ ఆయన చేయడానికి కాదు, ఆయన దగ్గర శక్తులు ఉడికిపోయి కాదు. ఎలాగ ప్రభువు సహాయం చేశాడంటే వీళ్ళరా అక్కడ ఓఎన్జీసీ ఆఫీసర్ ఇంజనీర్లు అక్కడ ఉండేటువంటి సైట్లో వాళ్ళు వ్యాన్ని కొన్ని న్యూస్ పేపర్లు కొనుక్కురమ్మనేసి మ్యాగజైన్, ఓన్లీ పెద్ద పనేమి లేకుండా వాళ్ళకి ఊసుకోవడం లేదు కాబట్టి ఏదో న్యూస్ పేపర్లు చదువుకోవడానికి, బుక్కులు అయితే చదువుకోవడానికి కొన్ని బుక్కులు కొనుక్కురమ్మని వాళ్ళు వ్యాన్ ఇచ్చి ఈ బండి మీదకి పంపించారు. నేను ఎర్రబాబు వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాను. నాకు ఏంది ఒక పక్క ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటి నుంచి నడిచి వెళ్దామంటే అయ్యేటువంటి పని కాదు పిల్లలు. ఇప్పుడు అక్కడ ఎవరైనా తెలిసైతే మనకు తెలియనటువంటి ప్రదేశం. ఏం చేయాలో నాకు ఏమీ పాల్పోవట్లేదు. ఈ లోపల వ్యాన్ వేసుకుని వచ్చి ఒక అతను నా పక్కనే ఆపాడు. అతను నేను అక్కడ ఉన్నప్పుడు బాబాయ్ అంటూ ఉండేవాడు. బాబాయ్ చాలా బాగా ప్రేమించేవాడు. అతను నన్ను బాగా ప్రేమించేవాడు కాబట్టి అబ్బాయి అంటూ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి నాకులాగా ఉంటాడంటే మరి ఆయనకి ఎందుకు ప్రేమ కలిగిందో చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఏంటో ఇక్కడ ఉన్నావు ఏంటంటాడు. ఇలాంటి పరిస్థితి బాబాయ్, నేను అసలు వేరే చోటుకి వెళ్ళాను, డబ్బులు ఇవ్వలేదు నాకు, ఇప్పుడు ఏమి లేదంటే ఎక్కువ వ్యాన్ బయట పని చేసేవారు, నన్ను అడగదు అనేసి వ్యాన్ ఎక్కించుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియుడు అతను భోజనం తెచ్చుకున్నాడంటే పొద్దుట ఆ మెస్లో పెట్టారు మాకు. ఆ మెస్లో పెట్టేటప్పుడు ఇతను ప్రియుడగా మటన్ కర్రీతో భోజనం తెచ్చుకుని మరి ఎందుకో అతను తినబుద్ధి కాలేదంట. ఆ బండిలోనే ఆ వ్యాన్లోనే పెట్టుకున్నాడంట. అరే నువ్వు పొద్దున్న నుంచి భోజనం చేయలేదు కదా, ఇదిగో భోజనం చేయడానికి. బాబాయ్ ఇప్పుడే వచ్చింది భోజనం అంటే నేను పొద్దున పెట్టించుకున్నాను కానీ నాకు ఎందుకో తినబుద్ధి కాలేదు. భోజనం చేయి, వెంటనే భోజనం చేయి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అలాంటి సందర్భంలో మన ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు వెనక శత్రువులు తరుపుకు వస్తున్నారు. వీళ్ళగా మనకు ఒక అనారోగ్యం కలిగింది అనుకోండి, ఆ ప్రజలు ఈ ప్రజలు వచ్చి అనేటువంటి మాటలు ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంటాయి, ఎంతో కష్టం
అప్పుడు నువ్వు అనుకుంటావు, అసలు ఒక్కసారి ఈ బాధ నుంచి నేను బయటపడితే వాళ్ళ సంగతి చెప్తాను కదా, వాళ్ళకి ఆన్సర్ చెప్తాను కదా అని అనుకుంటావు బిడ్డ. ఒక పక్క నువ్వు బాధతో బాధపడుతున్నావు, వాళ్ళు అనేటువంటి సూచి పోటీ మాటలు. ఒక ప్రక్క నువ్వు కష్టంతో మాట్లాడుతున్నావు, వాళ్ళు అనేటువంటి దుర్భరమైనటువంటి మాటలు మనకి ఎంతో వేదన కలిగిస్తూ వచ్చినాం. చాలా సందర్భాల్లో మనం ఇలాంటి దిగులుతో ఉంటుంటాం. మనకు దిగులున్నంత మాత్రాన ఆయన సృజనాత్మక శక్తి తగ్గిపోయిందని కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనకు నేర్పించేటువంటి మాట ఏంటంటే, కష్టములో దేవుని యొక్క శక్తిని తగ్గించద్దు. హల్లెలూయా. ఇబ్బందులలో, ఇరుకులలో పిల్లరా దేవుని యొక్క సృజనాత్మకతను మనం ఎన్నడూ కూడా తగ్గించద్దు. మూడో మాట మనం ఏం చేస్తామంటే, we doubted the messenger of God. పిల్లరా మనం ఏం చేస్తామంటే, మూడవదిగా ఇక అన్నీ అయిపోయిన తర్వాత దేవుని సేవకుడి మీద పడతాం. ఈయన ప్రార్థన చేశాడు కానీ ఏమీ కాలేదు, ఈయన ప్రార్థన చేశాడు కానీ ఏమీ కదలలేదు అనేసి పిల్లరా మనం ఏం చేస్తామంటే తీవ్రమైన ఈ నిరాశలో ఇలాంటి మాటలు మనం పలుకుతాం. ఇప్పుడు భక్తులు ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన నడిపిస్తే నడుచుకుంటూ వచ్చారు, ఆయన విడిపిస్తే విడుదల పొందొచ్చారు. పిల్లలు ఆయన చేసినటువంటి అద్భుతాలని, అబ్బో మా దేవుడు గొప్పవాడు అన్నారు పిల్లరా. కానీ క్షణంలోనే వాళ్ళ మాట మారిపోయింది. మోషేను తిరగబడుతున్నారు, మోషేను కొట్టడానికి చూస్తున్నారు, మోషేను పిల్లరా రాళ్ళతో కొట్టి చంపడానికి చూస్తున్నారు. ఎందుచేతంటే వాళ్ళ ముందున్నటువంటి కష్టం అలాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని సేవకులు మనం కించపరచడానికి వీలు లేదు. ఎల్లప్పుడూ కూడా వారి మాట విని వాక్యానుసారంగా మనం జీవించడానికే మనం దేవుని సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఎప్పుడు కూడా దేవుని సేవకుల మాటను మనం గౌరవించడానికి ఒక సేవకుడు ఉన్నాడు అని అంటే అది దేవుని చేత అభిషేకించబడితేనే కానీ ఆ పరిచర్యను నిర్వర్తించడం చాలా కష్టం. మీరు అనుకుంటారు పిల్లరా, పరిచర్య అంటే చాలా సులువేమో అనుకుంటారు, పరిచర్య అంటే చాలా ఈజీ ఏమో అని అనుకుంటారు. పిల్లల పరిచర్య ఎంత కష్టం అంటే ఈవెన్ ఉద్యోగానికంటే కూడా పరిచర్య చాలా కష్టం. నమ్మండి పిల్లలు. ఎందుచేతంటే మాకు ఉద్యోగంలో ఒకటే బాస్ ఉంటాడు, ఒకటే ప్రిన్సిపల్ ఉంటాడు. కానీ పిల్లల ఈ సేవలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మేము సమాధానం చెప్పాలి. అంతమంది కూడా బాగుంటే బాగుంటుంది అన్నారు. ఏదైనా తేడా వస్తే పిల్లల అందరూ కలిసి తిరుగుబడుతూ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందరినీ సంతృప్తి పరచాలి, అందరినీ మన్నించాలి, ప్రతి వారి యొక్క ఉద్దేశాన్ని మన్నించాలి పిల్లల. ఇదంతా ఒకటైతే నిజమైన సేవకుని కంటే పిల్లల ఒక ప్రసంగాన్ని తయారు చేసుకోండి, ఒక ప్రసంగాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకుని ఆ ప్రసంగాన్ని దేవుని బిడ్డలకి ఇవ్వటం అదొక ప్రసవ వేదన పిల్లల. ప్రసవ వేదన. మీరు పొద్దుట 6 గంటలు వేసారేమో పిల్లల, రాత్రి నేను 12:30 అంతా అవుతుంది, నాకు ఆరోగ్యం బాగోక నేను అలా పడుకు మీదకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆరోగ్యం బాగుంటే అలా పడుకు మీదకి వెళ్ళి 12:30 పడుకుని పిల్లల నేను 4 గంటలకే మళ్ళీ లేవాల్సి వచ్చింది. 4 గంటలకు లేచి మళ్ళా స్నానం చేసి ఇక్కడికి వచ్చి రొట్టె తయారు చేసి మళ్ళా వాక్యం చూసుకుందా. ఎంత చూసినా ప్రభు ప్రజలకు నేను అందించలేకపోతున్నాను, వాళ్ళకి నైనా అర్థమయ్యేట్టు చెప్పలేకపోతున్నాను, నైనా నాకు సహాయం చేయాలి. మళ్ళా ప్రార్థన చేసేసరి కరెంట్ పోయింది. ఇంచుమించు ఉదయం 5:30 ఎంతో పోయింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏమి స్తోత్రం. ఒక ప్రక్క సంఘాన్ని సాటిస్ఫై చేయటం, ఒక ప్రక్క దేవుడి దగ్గర నుంచి వర్తమానాన్ని పొందుకోవటం. ఒకవేళ సంఘం అక్రమంగా నడుస్తూ ఉంటే ధైర్యంతో నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి ప్రసక్తి దేవుడి సేవకులు. ఇలా దేవుడి సేవకుల మీద ఎన్నడూ కూడా మనం అపనమ్మికతో మనం ఎప్పుడు కూడా తిరుగుబాటు. దేవుడి సేవకుల మీద ఒక నాటికి ప్రియులారా మనం ఎంతసేపు కూడా ఎప్పుడు సంఘము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతసేపు కూడా మనం దేవుని యొక్క సేవకుని దేవుని స్థానంలో పెట్టి మనం గౌరవించాల్సిందే తప్ప ఎప్పటికీ కూడా దేవుని సేవకుని తిరుగుబాటు. మీకు తెలియదు పిల్లరా, మీకు తెలియదు కానీ ఒక సేవకుడి మీద తిరుగుబాటు చేస్తే, ఒక సేవకుడి మీద మనం రౌడీలాగా ప్రవర్తిస్తే పిల్లరా దేవుని విషయంలో తప్పు చేసిన దేవుడు ఒప్పుకుంటాడేమో, కానీ తన సేవకుడి విషయంలో కానీ ఎవరైనా తిరుగుబాటు చేసినట్లయితే, ఆ సేవకుడి విషయంలో ఎవరైనా
అనేకమైనటువంటి దీవులు అంతే తప్ప ఆ సేవకుల గురించి అక్కడ, ఈ సేవకుల గురించి ఇక్కడ, అలాంటి ఇలాంటి మాటలు మాట్లాడడంలో మనం ప్రమాదాన్ని కూడా తెచ్చుకుంటాం. వీళ్ళ దేవుని బలిపెట్టి విధమైనటువంటి సేవకుని ఎప్పుడు కూడా నువ్వు తక్కువ అంచనా వేసి, వీళ్ళ దేవుని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడి తిరుగుబాటు చేస్తే నేనేమన్నా తెలిసేది నా కాన్సెప్ట్ ఏంటంటే నా పక్షంగా ఆయన యుద్ధం చేయను. హల్లెలూయా. మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. అలాంటి కష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, అలాంటి ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి సమస్య మనం ఉన్నప్పుడు, అలాంటి గడ్డు పరిస్థితి మనం ఉన్నప్పుడు దేవుని మీద నువ్వు తిరుగుబడుతున్నావా? దేవుని యొక్క శక్తిని శంకిస్తున్నావా? నేర్చుకున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, పరిస్థితి ఏదైనప్పటికీ నీ శక్తిని శంకించుకున్నా, నీ నమ్మకాన్ని నేను శంకించుకున్నా, నాకు సహాయం చేద్దాం. రెండవది పిల్లరా, ఆయన సృజనాత్మక శక్తిని మనం ఎన్నడూ కూడా మనం తక్కువ. సృజనాత్మక శక్తి అంటే పిల్లరా, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు అనుకున్న విధానంలో ఆయన సహాయం చేయడం లేదు. ఈ రోజు నాకు కావాలంటావు, ఈ విధానంలోనే నువ్వు కావాలంటావు పిల్లలు. అది కాదు. మెథడ్ ఆయన వదిలిపెట్టండి. ఆయన ఎలా చేస్తారనేటువంటిది ఆయన వదిలిపెట్టండి. ఒక చిన్న వ్యక్తిని ఉపయోగించి చేస్తాడు, పెద్ద వ్యక్తిని ఉపయోగించి చేస్తాడు, ఒక ఆఫీసును ఉపయోగించి చేస్తాడు, ఒక సామాన్యమైన వ్యక్తిని ఉపయోగించి చేస్తాడు. అది మనకు అవసరం కానీ ప్రభు అయితే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభు అయితే అలాగను తీర్చాడు. హల్లెలూయా. ప్రభు అయితే ఆ కోరికను తీర్చాడు. హల్లెలూయా. వదిలిపెట్టండి దేవుడు. మూడవదిగా పిల్లరా, ఆయన సేవకుల మీద మనం ఎప్పుడు కూడా తిరిగి ఇశ్రాయేలు నేర్చుకున్నట్టు ఏంటంటే, ఓ మోసే చాలా గొప్పవాడు, అప్పటికే బాగా ఏమంటారంటే పిల్లరా, అప్పటికే మోసే తిరిగి చేస్తాడు. మరి అప్పుడు మోసే ఇప్పుడు కాదా పిల్లరా? అప్పుడు మోసే ఇప్పుడు కాదా? పిల్లలు అలాంటి మాటలు మనం అనుకుంటా మనం జాగ్రత్త పడతాం. పిల్లలు ఎప్పుడు మనం ఆశ్రయించండి. వాక్య భాగంలో వస్తే రండి చూడండి పిల్లలు, మనం నిలిచి ఉంటే, రెండవ రాజుల గ్రంథం, మనము నిలిచిపోతే దేవుడు మన పక్షాన ఎలా యుద్ధం చేస్తాడో మనం చూద్దాం. చూడండి, కొండలైన లోయలైనను, ఎంత మాయలైనను, కొండలైన లోయలైనను, ఎంత
యేసు ప్రభు మిమ్మల్ని ఆదరించగలిగినటువంటి వాడు, యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరచగలిగినటువంటి వాడు, యేసు ప్రభు మీకు స్వాతంత్రం కలిగజేసేటువంటి వాడు, యేసు ప్రభు మీకు శాంతి సమాధానం ఇచ్చి మీకు రక్షించేటువంటి పరలోకానికి చేర్చేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఊరకనే నిలిచి చూడండి. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క శక్తి మీ జీవితాల్లో ఎలా ప్రస్ఫుటమవుతుందో ఈ సన్నివేశం ద్వారా మనం చూసుకుందాం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలోకి వస్తే ప్రియులారా, అక్కడ నేను చెప్తా ఉంటాను చూడండి. దేవుడు చేసేటువంటి పని, దేవుడు చేసేటువంటి పని నీ ఊహకు అందదు, నీ జ్ఞానానికి అందదు. ప్రియులారా, నువ్వు చేసేటువంటి నీ జ్ఞానంతో ఆయన జ్ఞానాన్ని నువ్వు కొలవలేవు, నీ శక్తితో ఆయన శక్తిని నువ్వు కొలవలేవు. నువ్వు అనుకున్నటువంటి విధంగా దేవుడు నీకు సహాయము ఆకాశం నుండి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. ప్రియుల పరలోకం భూతలను ఉపయోగించి నీకు సహాయం తీసుకుని వస్తాడు. నమ్మడానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రియులారా, ఈ దీనుల కోసం, ఈ ప్రియులారా మిగిల్చబడినటువంటి వాళ్ళ కోసం, ఈ చిన్న వాళ్ళ కోసం దేవుడు మన సహాయాన్ని ఆకాశం నుంచి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. Of course, we are powerless people, but our God is a powerful God. Our church is a very powerless church, but God is very powerful. ప్రియులారా, మనకు శక్తిహీనులు కావచ్చు, మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు ఆయన శక్తిమంతుడు. ప్రియులారా, నువ్వు శక్తి లేకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, నీకు తెలుగు లేకపోవచ్చు, కానీ నీ పక్షాన ఉన్నటువంటి దేవుడు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అది ఎలాగ నెరవేర్చబడిందో నేను మీ గమనానికి తీసుకుని వచ్చి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ప్రియులారా, అక్కడ చూడండి 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సుబ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, ఒక రూపాయి 1కి 2 మానిక ఎవరు అమ్మబడును. అది ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను. అలాగూ జరుగునా అని దేవజనుడికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు నీకు కనులారా దానిని చూచెను గాని దానిని తినవద్దు అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియులారా, ఉన్నటువంటి సన్నివేశాన్ని నేను మీ గమనానికి తీసుకువస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ప్రియులారా, అంతకు ముందు ఈ ఎలీషా ప్రవక్త అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తే అనుభవించినటువంటి రాజు ఇప్పుడు ఈ ఎలీషా ప్రవక్త మీద తిరగబడుతున్నారు. తిరగబడడానికి కారణం ఏంటంటే, బెన్హదదు అనేటువంటి ఈ ఒక రాజు, సిరియా రాజు వచ్చి ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు రాజ్యం చుట్టూ, షోమ్రోను పట్టణం చుట్టూ దండు పెట్టాడు. దండు అంటే అర్థం ఏంటంటే అప్పుడు కోటలు ఉండేవి. కోటల చుట్టూ ప్రియులారా ఏం చేస్తారంటే ఈ బెన్హదదు సైనికులందరూ కూడా కాసేశారు. కాసేసి ఆ కోటలోకి ఆహారం వెళ్ళగలరు, ఆ కోటలోకి నీళ్లు వెళ్ళగలరు. ప్రియులారా, వాళ్ళ దగ్గర వాళ్ళ లోపల కోట లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పదార్థాలు ఉంటే అవి వచ్చినంత కాలం తినాలి. ఇక అయిపోతే ఇక సచ్చినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజు దగ్గరికి వచ్చి క్షమాపణ పెట్టుకుని అతను క్షమించమని పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దండు కట్టారు. దండు కట్టారు. ఈ దండులో వచ్చేటువంటి సైనికులు అలా రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకి దొరికినటువంటి బంగారం, వాళ్ళు దొరికినటువంటి వెండి, మంచి మంచి ఆహార పదార్థాలు వాళ్ళ దగ్గర నిల్వ చేసుకుంటారు. ఎందుకు చేతంటే వాళ్ళు ఎప్పటికీ బయటకు వస్తారో తెలియదు కాబట్టి అది ఒక నెలే పట్టొచ్చు, 2 నెలలే పట్టొచ్చు, 1 సంవత్సరమే పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి వాళ్ళు లొంగ తీసుకోవడానికి వాళ్ళని బయటకు వచ్చేంత వరకు వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ వండుకొని తిన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర చాలా మంచి ఆహార పదార్థాలు ఉంటాయి, వెండి బంగారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ షోమ్రోను చుట్టూ దండు కట్టేశారు. లోపల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆహార పదార్థాలు అన్నీ కూడా అయిపోయి
మీకు మిమ్మల్ని ఎలా ఆరాధించాలి, నాకే దిక్కు లేదు, నాకే దిక్కు లేదు అని రాజు పోతా ఉంటే అందుకు రాజుకి ఎలీషా మీద పిల్లలు కోపం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డగా, దేవుని సేవకుని పిల్లగా, మీకు సంతోషంగా ఆదరించి మీకు కష్టాలు కాదు, దేవుని సేవకుని గౌరవించారు పిల్లలు. అక్కడ పరిస్థితి ఎంత కష్టంగా మారింది. ఒక గాడి తలకాని 80 రూపాయలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గాడిద తలకాయ మా ప్రాంతంలో గాడిద తింటారనుకోండి, కొన్ని ప్రాంతాల్లో తింటారు కానీ గాడిద తలకాయ ఎండిపోయినటువంటి తలకాయ 80 రూపాయలు. అరపావులకు రెట్ట అంటే పావులకు రెట్ట వేస్తే అందులో అరపావులకు క్రీడరా ఎంత అరపావులు చూడండి, అక్కడ రాయబడి చూడండి. అరపావులకు రెట్ట రూపాయికి అమ్ముతున్నారు పిల్లలు, రూపాయికి అమ్ముతున్నారు. అంటే పిల్లలు ఏమి కూడా లేదు. జగన్ పిల్లలు ఆ శుభ్రం లోపల కోట లోపల బిడ్డలకు ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కలిగించుకున్నాడా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆకాశం నుంచి అద్భుతం చేసి ఆ బిడ్డను ఆదుకుంటాడా? ఈ రోజు పరిస్థితి నీది అదే పిల్లరా, నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు పరిస్థితి సిచ్యువేషన్ నీకు కూడా అలాంటిదైతే ఈరోజు నిన్ను ఉద్దేశించి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు పిల్లరా రాసు అధిపతి చెప్పాడు, ఎలాగా ఎలీషా వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలీషా వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎలీషా చెప్పండి, ఎలీషా తీసుకురండి అనేసి రాజులకు పంపిస్తున్నారు. సరే ఆ రాజు వచ్చాడు, అధిపతి మాట్లాడుతున్నాడంటే ఎలీషా అంటాడు, రేపు ఈ వేళకు చెప్పండి పిల్లలు, రేపు ఈ వేళకు పిల్లలు దేవుడు ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా మనతో మాట్లాడతాడు. వచ్చే సంవత్సరం ఈ రోజు చాలా పిల్లవాడుంటాడు. రేపు ఈ వేళకు అంటే 24 గంటలు ముగియకపోతే నీ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని ఎలీషా దేవుడి చేత చెప్పబడుతున్నాడు. పిల్లలు అధిపతి వచ్చాడు, అయ్యా మీరేం కంగారు పడకండి, రేపు దినాన్ని దేవుడు ఆకాశం వాకిటని చెప్పి మీ అందరికీ ఆహారం సిద్ధపరచబోతున్నాడండి. పిల్లల ఆ నాయకుడు, ఆ అధిపతి, రాజు చేత పంపబడినటువంటి అధిపతి ఏం చేస్తాడంటే మొహం తెల్లబెట్టి అసలు ఇది జరుగుతుందంటారా ఆకాశమే దేవుడు విప్పినా కూడా ఎంతమంది ప్రజలకు ఈ ఆహారాన్ని అరేంజ్ చేయబడినటువంటిది చాలా కష్టం. నేనైతే నమ్మను. వీళ్ళందాక నేను చెప్పేటువంటి మాటలు నేను మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రియులారా, మొట్టమొదట దేవుని శక్తిని మనం సంకిస్తాం. సంకించుటకు కూడా ప్రభు విషయంలో మాట్లాడుకుందాం ప్రియులారా. రెండవది ఆయన సృజనాత్మకతను మనం సంకిస్తాం, ఆయన తెలివిని మనం సంకిస్తాం, ఆయన జ్ఞానాన్ని మనం సంకిస్తాం ప్రియులారా. మూడవది మనం ఏం చేస్తున్నది, ఆయన సేవకుల మీద తిరిగిపడతాం, ఆయన సేవకుల మీద తిరిగిపడుతుంటాం ప్రియులారా. ఆ మూడు కూడా ఈ అధిపతి చేశాడు. హల్లెలూయా 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 ప్రియులారా. కానీ అక్కడ దేవుడి అద్భుతం మనం చూసినప్పుడు మన ప్రభువును స్తుతించుకుంటూ ఉంటాడు. జస్ట్ మీరు మూడవ వాక్యానికి వస్తారు, మీరు నిలిచి చూడండి అంటే మీరేమి చేయరు. దేవుడి శక్తి మీ జీవితంలో ఎలా ప్రస్తుతం అవుతుందో మీరు చూడండి అంటే ప్రియులారా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ రోజు వాళ్ళందరూ కూడా దండు కట్టేశారు. ఆ దండు కట్టినప్పుడు ఏమవుతుందంటే యుద్ధం ఉండదు కాబట్టి పేకాడుతున్నాడు, తినేవాడు, తినేవాడు, తాగేవాడు, డ్యాన్స్ చేసేవాడు. ఎందుకంటే యుద్ధం లేదు కాబట్టి యుద్ధం వచ్చేంత వరకు మరి సైనికులు ఏం చేయాలి? ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సిరియంతా అందరూ కూడా దండ కట్టి పొద్దుకు ఉంటుందా ఉంది, వీళ్ళు సంతోషం మొదలుపెట్టారు. డ్యాన్స్ చేసేవాడు డ్యాన్స్, తినేవాడు తాగేవాడు తాగడం మొదలు పెట్టారు. అక్కడ 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది చెప్పలేదు, ఎంతమంది ఉన్నారంట కుష్ఠరోగులు అంటే పిల్లల ఆలోచనలో ఊరికి బయట ఉండాలి, ఊరి లోపల ఉండడానికి వీలు లేదు. వాళ్ళ వ్యాధిని బట్టి, ఆ శరీర తత్వాన్ని బట్టి, ఆ రసులు కారణాన్ని బట్టి వాళ్ళ ద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపిస్తున్న దేశాన్ని బట్టి ఊరి బయట
నలుగురు కుష్ఠరోగులు ఇంతకుముందైతే బాగా ఉన్నప్పుడు ఏమైతే ఇంట్లో నుంచి ఆహారం వచ్చేది, వాళ్ళు భోజనం చేసి చక్కగా అక్కడ ఉండేటట్టు వారు. ఇప్పుడు లోపల నుంచి ఆహారం రావట్లేదు, లోపల నుంచి ఆహారం రావట్లేదు. వీళ్ళు పిల్లలు ఎన్నో రోజులు బట్టి ఆకలితో బాధపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఆ బాధపడతా ఉంటే వీళ్ళు నలుగురు పిల్లల ఒక తీర్మానం వచ్చేసారు. ఏంటంటే మనం ఎక్కడున్నా ఆకలితో చచ్చిపోతాం. ఒకవేళ మనం ధైర్యం చేసి ఆ సిరియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమైనా మనం కనికరించి రే తినట్రా అని పెడితే వాళ్ళ తినగా మిగిలిపోయి మనం పెట్టే కూడా మనం బ్రతుకుతాం. ఎందుకు ఈ ఆకలితో దగ్గర చచ్చిపోవాలి? ఒకవేళ వాళ్ళు మన మీద తిరగబడి చంపేశారనుకో అక్కడైనా చచ్చిపోతాం. లేదు అనుకోండి ఇక్కడ ఆకలితోటైనా మనం చచ్చిపోతాం. ఎక్కడైనా చచ్చిపోవడమే. వాడు మన మీద కోపపడి మనకు ఆహారం పెట్టకపోతే అక్కడైనా చచ్చిపోతాం. ఒకవేళ ఇక్కడ ఉండిపోతే ఆకలితో ఇక్కడైనా మనం చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోవాలి మనం? ఎందుకు చచ్చిపోవాలి మనం? కాబట్టి ఒకసారి ప్రయత్నం చేస్తే పోయిందేముంది, ఒకసారి ప్రయత్నం చేస్తే నష్టమేముంది. కాబట్టి నడవరా మనం వెళ్ళి ఆ సిరిన దగ్గరికి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క అద్భుత కార్యాలను చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నలుగురు మాట్లాడుతూ వస్తారు. అది ఏమవుతుందో వాళ్ళు మనం ఎవరైనా చూసారంటే ఆ బాల నుంచి చదువుతాడేమో, ఆ కత్తిచ్చి నడుపుతాడేమో, ఎందుకు రావాలో ఒక్కొక్కరు యాక్టివ్ అవుతున్నాడు. ఏం లేదురా, చచ్చిపోతే అక్కడనే చద్దాం, లేదా ఇక్కడనే చచ్చిపోతాం. మన బ్రతుకు సాధ్యపడమే, మనకు బ్రతకడానికి అవకాశం లేదు, మన బ్రతకడానికి వీలు లేదు. కానీ ఒకసారి చచ్చే ముందు ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. నడవడానికి వెళ్ళేసరికి నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వస్తారు, నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వస్తారు. వీళ్ళకి అక్కడ సంగీతం వినపడలేదు, అక్కడ మాటలు వినపడలేదు, అక్కడ డ్యాన్సులు లేవు, తాగట్లేదు, అసలు మనసులు ఏంటంటే అడిగినే లేదు. వీళ్ళు ఇంకా దగ్గరికి వస్తారు, ఇంకా దగ్గరికి వస్తారు. ఎవరైనా చూసి వాళ్ళు పలకరిస్తారని అనుకుంటారు. ఎవరు వీళ్ళు పలకరించలేదు. ఇంకా దగ్గరికి వస్తారు, ఇంకా దగ్గరికి వస్తారు. వీళ్ళ కూడా దగ్గరికి వచ్చేస్తారు. ఎవరు లేదు. అక్కడ ఒడ్డు ఏంటంటే ఆహార పదార్థాలు ఉన్నాయి. శుభ్రంగా నలుగురు కుష్ఠరోగులు వచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురు కుష్ఠరోగులు వచ్చేసిన తర్వాత అక్కడ బంగారం కనపడితే ఆ బంగారం తీసుకుని కొంత దూరం తీసుకెళ్లి దాచుకుంటారు. మళ్ళా ఇంకొక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ పరిస్థితి అంతే. మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి. అవి తీసుకుని వెళ్ళి మళ్ళా దాచుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎంతసేపు తింటారో మన కోసం, ఎంతసేపు దాచుకుంటారో మన కోసం ఈ బంగారం, ఈ శుభ్రలు పట్టుకుంటారు. ఆకలితో అలమటించిపోతుంది, ఆకలితో అలమటించిపోతామంటే ఈ శుభవార్త మనం వాళ్ళకి చెప్పినట్లయితే ఈ సిరియన్లందరూ పారిపోయారు. వాళ్ళు వెండి బంగారాలను ఇక్కడ విడిచిపెట్టి పారిపోయినటువంటి ఈ శుభవార్త మనము వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనోకళ్ళ కాదు, మనోకళ్ళ బాధపడడం కాదు. ఈ నేటి దినాన ఈ శుభవార్త వాళ్ళని మనం చెప్తాం. ఏమంటే ఆ విషయం జస్ట్ మీరు ఓరకనే నిలిచి చూడండి, మీరు ఓరకనే నిలిచి చూడండి. దేవుడు మీ జీవితంలో ఎలాగో కార్యం చేస్తాడో చూడండి. ఎలీషా చెప్పినట్టుగా చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. చూడండి 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహము ధ్వనియు సిరియను కన్నులకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు, హిత్తీయుల రాజులను, ఐగుప్తుల రాజులను బద్దెమిచ్చినారని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను, గుర్రములలోనైనను, గాడిదలలోనైనను, దరుపేటలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొని తమ ప్రాణములను రక్షించు చాలనుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిలిచి చూడండి. ఓ ఇశ్రాయేలురా, మీరు నిలిచి చూడండి. ముందు ఎంత సముద్రం ఉన్నా, మీ జీవితంలో కష్టాలు ఉన్నా, వేదనలు ఉన్నా, జస్ట్ యు స్టిల్ స్టాండ్ స్టిల్. దేవుడు చేసే అద్భుత కార్యం ఏం చేశాడంటే ఏం చేయలేదు. రాజు సైన్యం
దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగే దేవుడు నిన్ను ఆనందంగా ఆదరించగలడా? దేవుడి శక్తిని శంకిస్తున్నావా? ఇశ్రాయేలు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావా? ఆయన శక్తిని శంకిస్తూ, ఆయన సృజనాత్మకతను శంకిస్తూ, దేవుడు పంపినటువంటి శ్రమల మీద తిరుగుబాటు చేస్తూ మనం చేస్తున్నామా? దేవుడు నీ జీవితంలో చేయడానికి ఒక్క సౌండ్ వినిపిస్తే చాలు. ఒక్కసారి దేవుడు ప్రియుల ఆకాశాన్ని తెరిచి ఒక్క సౌండ్ వాళ్ళు వినిపిస్తే చాలు, వాళ్ళందరూ పాడిపోయారు. ఎక్కడ బంగారం అక్కడే పడిపోయింది. హల్లెలూయా. ఎక్కడ భోజన పదార్థాలు అక్కడ పడిపోయి, హల్లెలూయా. ఆ భోజన పదార్థాలని, ఆ వెండి బంగారాలని ఆ ఇశ్రాయేలు కోసమే, ఇశ్రాయేలు కోసమే నువ్వు ఓరగా నిలిచి చూడు. దేవుడి గొప్ప అద్భుతాన్ని మనం శక్తిహీనులు కావచ్చు, మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడి శక్తి. హల్లెలూయా చెప్పాడు కనుక హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు శక్తిహీనురాలని తలంచొద్దు. నీ వెనక ఎవరున్నారు చెప్పండి, నీ వెనక ఎవరున్నారు? చూడండి, మనం చూస్తూ ఉంటాం, మనం మాటించు ఈ ఆటలు కట్టేటప్పుడు ఆటలు మనం చూస్తున్నప్పుడు ఉదయం నుంచి మొదలు పెట్టేవాళ్ళు ఈ 5 గంటలు రావడానికి చాలా 3 గంటలు 4 గంటలు పడుతుంది. అప్పుడు దాకా ఈ జోకర్స్ వస్తాను పెట్టారు, ఏ పని కాదు, ఏ పని. ఆటకు ఒక అర్థం రావాలంటే ఎవరు రావాలి? ఆ 5 గంటలు రావాలి. జీవితంలో ఒక అర్థం కావాలి. నీ వెనక ఉన్నటువంటి ఆ దేవుడు నీ సన్నివేశంలో నువ్వు తీసుకుంటారు. విశ్వాసంతో మనం తీసుకుంటారు. కష్టాలు నష్టాలు దేవుడు ముందు పెట్టిన విశ్వాసం అనుకుంటా. నీ దృష్టిని చూసి ఈరోజు నువ్వేం చిన్నపడాల్సిన అవసరం లేదు. మన పక్షంగా యుద్ధం చేసుకున్నది దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ప్రియులే అవసరంగా ఆయన అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు, ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు. ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. నీ జీవితంలో ప్రతి సన్నివేశాన్ని మార్చి నీకు అనుకూలంగా చేసేటువంటి దేవుడు. ఈ రోజు నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు ఓరకనే నిలిచి చూడండి. దేవుడి గొప్ప కార్యం మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అవిశ్వాసం మన జీవితాల్లో ఏమంటే దేవుడిని ప్రశ్నిస్తాడు కదా. ఏం చేస్తుందంటే ఇదేదో అకస్మాత్తుగా జరిగినటువంటిది, ఇది దేవుడి వల్ల జరిగినటువంటిగా ఆ మనిషి రావడం వల్ల ఆ సహాయం వచ్చిందంటే. మనమేమో వైజాగ్ నా కారు పెట్టి వదిలి పెట్టాడంటే ఆ రోజు మా కారు ఫైర్ యాక్సిడెంట్ అయింది. నిజానికి అది ఎందుకు అయిందంటే అది అయితే చాలా పెద్ద యాక్సిడెంట్. కారులో ఉంటే మేము అందరం కాకపోవాల్సిందే. అద్భుతంగా దేవుడు మమ్మల్ని రక్షించాడు. నేను లేకపోతే మా తెలివితేటల వల్ల, మా జ్ఞానం వల్ల జరిగిందంటే ఎప్పటికీ కూడా మేము ఇంటి దగ్గర బయలుదేరి పిఠాపు నుంచి బయలుదేరిన మా అత్తగారు ప్రార్థన చేసింది. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది, చాలా పొడవాటి ప్రార్థన చేస్తుంది. నేను మనసులో అనుకుంటున్నాను, పిల్లలు ఎంత లాంగ్ ప్రేయర్ అవసరం అంటావా? మేము బాగా వెళ్తున్నాము, సేఫ్గా వెళ్తున్నాము, ఏంటి ప్రార్థన అని నేను ప్రార్థన గురించి తక్కువగా అంచనా వేశాను. అదొకటి. దేవుడు నాకు తోడ్పాటు లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ గ్రంథాన్ని చెడ్డ పట్టుకుని వెళ్తాను. నా బ్యాగ్లో ఏమున్నా లేకపోయినా కూడా బైబిల్ ఉంటుంది. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే పిల్లల ఇలా వాళ్ళు దేవుడు వేసి వాళ్ళ అదే కాళ్ళు నేను వాళ్ళకి వచ్చేస్తాను కదా, ఇది బైబిల్ ఎందుకులే అని నేను నిర్లక్ష్యంగా, కావాలని నిర్లక్ష్యంగా బైబిల్ నా చెప్పబట్టుకోలేదు. రెండవది పిల్లల ప్రార్థనను నేను తక్కువ అంచనా వేసాను. పిల్లల వెంటనే దేవుడు తోడ్పాటు నేర్పాడు. అద్భుతకరంగా మమ్మల్ని అందరినీ రక్షించాడు. అద్భుతకరంగా దేవుడు మమ్మల్ని రెస్క్యూ చేశాడు. దేవుడు పిల్లలు నేను చెప్పాడు. మన అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడి శక్తిని శక్తిస్తూ ఉంటాడు. జగత్గా ఎప్పుడు శక్తించుకో. ఆయన గురించి నేను మాట్లాడేది హీఈస్ ఎ మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎప్పుడైనా నీ జీవితంగా కార్యం చేసి నిన్ను ఆదుకునేటువంటి దేవుడు. ఈరోజు ప్రభు మనం నేర్చుకునేటువంటి పాఠం నీ పరిస్థితిని బట్టి దేవుడి మీద ఆదుకోవడం మాత్రం
నీ పరిస్థితిని బట్టి ప్రార్థన చేయడం మానదు. నీ పరిస్థితిని బట్టి వాక్యం చదవడం మానదు. నీ పరిస్థితిని బట్టి నేను నిందించుకోవద్దు. నీ పరిస్థితిని దేవుడు కావచ్చు, ఆయన ఏ పక్షంగా కార్యం చేస్తాడు. దయచేసి మోకరించండి ప్రార్థన చేస్తున్నారు. మోకరించండి ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన స్నేహితులు, ఈ రోజున మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. జస్ట్ మీరు ఓరకనే నిలిచించు. ఓ సమస్యలతో సత్వాత్మక బిడ్డ, కష్టాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డ, వేదనతో కనీటితో ఉన్నటువంటి బిడ్డ, ఏమి చేయటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దేవుని కుమారుడు మాట్లాడే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. మీరు ఓరకనే నిలిచించు. బిడ్డగా అక్కడ ఆహారం లేదు. ఇశ్రాయేలు దేశంలో, సొలొమోను దేశంలో బిడ్డగా ఆహారం లేదు. దేవుడు గురువులతోనే నేర్పించింది. వాటిని పారిపోచేసినటువంటి శక్తివంతుడైన దేవుడు మాట్లాడాడు. మన పక్షంలో యుద్ధం చేసేటటువంటి దేవుడు నమ్ముతున్నావా? హృదయపూర్వకంగా దేవుడు నమ్ముతున్నావా? అయితే నీ సమస్యలు ఆయన తీసుకుంటా, నీ సమస్యలు ఆయన తీసుకుంటా, నీ ఇబ్బందులు ఆయన తీసుకుంటా, నీ కన్నీటిలో ఆయన తీసుకుంటా. నీ ప్రతి సమస్యను తీర్చగలిగినటువంటి దేవుడు, నీ సమస్య కంటే ఉన్నతులుగా ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ నాకులాంటి దేవుడు వచ్చింది, మీరు కూడా ప్రార్థన తక్కువ వేస్తుంది, లేకపోతే దేవుడి శక్తిని తీర్చవస్తుంది. ఒకవేళ సందర్భాలైతే ఇది అవదని ఒక నిర్ణయానికి వచ్చేసి నీకు నువ్వే డెసిషన్ తీసుకోవద్దు. దయచేసి దేవుడిని పక్షాన కార్యం చేయబోతున్నాడు. దేవుడిని కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడిని వ్యక్తిగత జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అద్భుత కార్యాలను చూస్తాడు కదా. దేవుడు వాక్యం స్పష్టంగా చెప్పింది. రేపు ఈ వేళకు సొలొమోనులో ఎంతో ఆహార సమృద్ధి ఉంటుంది. నమ్మితే పిల్లలు దేవుని ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సమస్య నుంచి నన్ను తప్పించండి, ఈ వ్యాధి నుంచి నన్ను తప్పించండి, ఈ అనారోగ్యం నుంచి నన్ను తప్పించండి, ఈ వైరాగ్యం నుంచి నన్ను తప్పించండి, ఈ నిరాశ నుంచి నన్ను తప్పించండి. నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును, నిన్నే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు బిడ్డలారా, ఫరో సైన్యం తరపుకు వస్తా ఉంటే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో, డెస్పరేట్ సిచ్యువేషన్ లో, ఓ మోషే మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు, ఇక్కడ సమాధానం లేవని మమ్మల్ని తీసుకుని వచ్చావు. మోషే మీద తిరిగి పట్టుకున్నారు బిడ్డలారా. ఓ వద్దు 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 బిడ్డలారా, దేవుడి శక్తిని శక్తించదు, పట్టుదలతో మాట్లాడుతున్నారు బిడ్డలారా.
పట్టుదలతో ఆయన పట్టుకుందాం. మన సమస్యలకు దేవుడు వచ్చేంత వరకు, మన సమస్యలు తీర్చేంత వరకు దేవుడి పట్టుకుని విశ్వాసంతో గడపడదాం. ఆయనే పెడదాం పిల్లల, ఆయనే గడపడదాం పిల్లల. పిల్లల విశ్వాసంతో పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం పిల్లల. ఎవరైనా చేసుకోండి కదా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ప్రభావాన్ని ధైర్యంగా పట్టుకునేటప్పుడు ప్రార్థించి, ధైర్యంగా వెంబడించేటప్పుడు దయచి. నా మీదకి ఎన్నో అవమానాలు వస్తాయి, నా మీదకి ఎన్నో శోధనలు వస్తాయి, నా మీదకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి పరిస్థితి నిన్నే నమ్ముకుని, నిన్నే సేవించి నిరసింపగా నీ మార్గంలో నిలుస్తాను కదా. ఈ శక్తిని బలాన్ని ప్రభావ మీరు నాకు దయచేయండి అని ప్రార్థిస్తున్నాను. ఈ పరిశుద్ధ నామాన్ని చేస్తున్నాను. ఈరోజు కూడా మాకు మీరు ఊరికి నిలిచి అద్భుతమైన వస్తుంది. శుభ్రం చుట్టూదాన్ని పెట్టుకున్నప్పటికీ శరీరంలో మీరు గుర్రని రథముల ద్వారా గెలిపించు. ఒక కత్తి తిరిగి కూడా తల్లి, ఒకరిని చంపకుండా తల్లి, రక్తము వలకు కూడా అద్భుతాన్ని చేసినటువంటి అద్భుతకరుడైన దేవుడు మా జీవితాలు అలాంటి అద్భుతాలు చదవలేదు. మా జీవితాలు అలాంటి అద్భుతాలు నేను చేయగలను. మేము ఎన్నోసార్లు వాక్యాన్ని చదివాము, ఎన్నోసార్లు వాక్యాన్ని చెప్పాము. మేము చదవడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా కాదు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ శబ్ద యంత్రంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు, అలాంటి స్థితిలో ఆత్మహత్య సరళి పట్టుకుని ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడుతున్నటువంటి బిడ్డలో ఒక అద్భుతాన్ని ఎందుకు చేయగలదు. ఈ ఉదయకాల సమయంలో మీ అద్భుతాన్ని వారి జీవితాల్లో జరిగించలేదా, మీ అద్భుతాన్ని వారి కుటుంబాలలో జరిగించడం ద్వారా, ఈ గొప్ప ఆశ్చర్యకారాన్ని వారి జీవితంలో జరిగించడం ద్వారా నేను ఉన్నాను అనేటువంటి దేవుడిగా మీరు రుజువు పరుచుకోమని ప్రార్థిస్తున్నాను. ఇలా సంఘ బిడ్డల జీవితంలో కూడా మీరు ఆశ్చర్యకార్యాన్ని జరిగించండి. ఏ పరిస్థితి అయినా నమ్మకంగా వెంబడించడానికి మీ గొప్ప కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతటి వాక్యాలు సైకార్యంలో ఉంటారు, నేను ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉపదంతలుగా అరుదంతలుగా దూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.